చిన్నికి ఒక గోల్డ్ మెడల్ అయితే తీసుకువచ్చి ఇస్తారు. ఇది అప్పుడు నేను మా అమ్మ మెడలో వేశాను. మా అమ్మ మెడలో వేసింది ఇప్పుడు నాకు ఇచ్చారంటే ఖచ్చితంగా మా అమ్మే చనిపోయి ఉంటుందని చెప్పి చిన్ని అయితే అది చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సత్యం చిన్ని లోపల సంతకాలు పెడుతూ ఉంటే, ఇదిగోండి సార్ కావేరి డెడ్ బాడీ అని చెప్పి ఇస్తారు. అది చూడగానే చిన్ని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది. ఇక ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఇలా ముసుగు తీసి చూసేసరికి మొత్తం కప్పేసి ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా చిన్ని అయితే ఏడుస్తూ ఉంటుంది. అమ్మ లే అమ్మ 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 అంటూ చిన్ని అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక చిన్ని ఏడుస్తూ ఉండడం చూసి సత్యం కూడా అక్కడికి వెళ్ళి అమ్మ కావేరి అంటూ అక్కడ ఆ డెడ్ బాడీని పట్టుకొని సత్యం కూడా ఏడుస్తూ ఉంటాడు. కావేరి లే అమ్మ లే అమ్మ లే అమ్మ అని చెప్పి సత్యం అలాగే చిన్ని వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక చిన్ని అలా ఏడుస్తూ ఉండగా ఆ డెడ్ బాడీ అక్కడ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలరాజు వస్తాడు. బాలరాజు రావడం చూసి అక్కడ ఉన్న సత్యం అయితే బాలరాజుతో ఇలా అంటూ ఉంటాడు, మరొక 4 రోజుల్లో కావేరిని బయటకు తీసుకువస్తానన్నావు కదా, ఇదిగో మనం ఈ రకంగా కావేరిని బయట చూసాము అని తట్టుకోలేక సత్యం అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక బాలరాజు అలా చూస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న సత్యం ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా ఇలా బయటకు వచ్చింది అని చెప్పి, అయినా నువ్వు సమయానికి రాలేదు. నువ్వు కానీ సమయానికి వస్తే మనం ఇక్కడికి వస్తే కావేరిని ముందుగా మనం బయటకు తీసుకువచ్చే వాళ్ళం కదా. నువ్వు సమయానికి రాకపోవడం వల్లే ఇదంతా జరిగింది. అయినా నువ్వు నిజం చెప్పరా, ఇదంతా పక్కాగా ప్లాన్ చేసి నువ్వే కదా ఇదంతా జరిపించావు అని చెప్పి బాలరాజు కాలర్ పట్టుకొని సత్యం బాలరాజుని నిలదీసి అడుగుతూ ఉంటాడు. అది వినగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చిన్ని కూడా అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. చెప్పరా, నిజం చెప్పు, ఇదంతా నువ్వే ప్లాన్ చేసావు కదా, చెప్తావా లేదా అని చెప్పి బాలరాజుని సత్యం నిలదీసి అడుగుతూ ఉంటాడు. ఇక చిన్ని అయితే వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.